పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా రక్షకుడవు, మా కాపరివై ఉన్న దేవుడవు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, గత దినములన్నిటిలో మమ్మలను క్షేమముగా కాపాడి మీ కృపలో బలపరుస్తూ వస్తున్న దేవుడవు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి ప్రభా. మీ కృపా బాహుళ్యతను మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మా ప్రియమైన యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ ఆవరణమంతటిలో మీ సన్నిధిని ఉంచండి నాయన. మీ సన్నిధిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క ప్రభావమును, మీ వెలుగును పొందుకుని వారిగా చేయమని వేడుకొంచున్నాము. పరిశుద్ధాత్ముడా, తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, పరిశుద్ధాత్మని స్తుతించుటకును నాయన మీ సహవాసములో మేము ముందుకు సాగుటకును సహాయము చేయండి. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి మీరే సమస్త విషయములలో మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ఆరాధన గీతంలో నుండి 171 పాడు పాడుకున్నామండి. నడిపించు నా నావ నడి సముద్రమున దేవ అని. నడిపించు నా నావా నడి సముద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింపా. నడిపించు నా నావా
పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభైన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. ఇప్పటి వరకు మీ సన్నిధిలో మేము చేరి పాటలు పాడుచు మీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయుటకు మీరు చేసిన ప్రతి మేలు సహాయం కొరకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి అయిన దేవా, మీకు వందనాలు. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం ప్రభా. మీ వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించండి, మాతో మీరు మాట్లాడండి, మా ఆత్మలను బలపరచమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చదువుకుందాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం చదువుదాం. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూడండి, ఇక్కడ మనం చదువుతున్న ఈ వాక్య భాగంలో యేసు ప్రభువుకి ఉన్న ఒక మంచి అలవాటు మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ మంచి అలవాటు ఏమిటి అనంటే, ఆయన చీకటి ఉండగానే తెల్లవారుజామున పెందలకడనే లేచి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. పిల్లరా, దేవుని మీద మనకు బలమైన విశ్వాసము రావాలి అనంటే కొన్ని పనులు మనం చేస్తూ ఉండాలి. దేవుని మీద మనకు విశ్వాసం రావాలి, దేవుని మీద మనకు నమ్మకం రావాలి. ఎలా వస్తుంది ఆ విశ్వాసం అంటే, మనం కొన్ని అలవాట్లు చేసుకోవాలి. అవి పాటించినప్పుడు దేవుని మీద మనకు బలమైన విశ్వాసం వస్తుంది. ఆ అలవాట్లు ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిరోజు తెల్లవారుజామున అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడటం. అలాగే ప్రార్థన అంటే మన హృదయంలో ఉన్న విషయాలన్నీ దేవునితో చెప్పుకోవటం. మన హృదయంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ దేవునితో చెప్పుకోవటం. అలాగే ప్రార్థన అంటే దేవుని దగ్గర నుండి మనకి ఏమి కావాలో దానిని మనం దేవుని దగ్గర అడగటం. అది ప్రార్థన అంటే. తర్వాత ప్రార్థన సంఘంలో చేసే ప్రార్థన ఉంటుంది. ఇప్పటివరకు మీరందరూ కలిసి ప్రార్థన చేశారు. దీనిని సంఘములో చేసే ప్రార్థన, సంఘ ప్రార్థన అంటాం. అలాగే మనకు శనివారము ఉపవాస ప్రార్థన చేస్తాం, అది కూడా సంఘం ప్రార్థన. కానీ ఒంటరిగా చేసే ప్రార్థన ఉంది, అది ఏకాంత ప్రార్థన. ఆ ఏకాంతంగా చేసే ప్రార్థనలో హృదయంలో స్వేచ్ఛగా వస్తుంది.
మనకు ఏమి కావాలో, దేవుని దగ్గర నుండి మనం ఏమి ఆశిస్తున్నామో ఆ మాటలు స్వేచ్ఛగా మనకు వస్తాయి. మనం దేవునికి ఏం చెప్పాలనుకుంటున్నామో అది చక్కగా స్వేచ్ఛగా హృదయాన్ని విప్పి దేవునితో చెబుతాం. ఆ ప్రార్థనే ఏకాంత ప్రార్థన అంటాం. ఆ ప్రార్థన గనక మనం రోజు డైలీ చేయగలిగితే దేవుని మీద మనకు విశ్వాసం వస్తుంది. అలాగే దేవుని దగ్గర నుండి మనకు ఫలితాలు కూడా వస్తాయి. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి ప్రార్థన చేశాడు. ఎందుకంటే ఆయన కూడా ఈ లోకంలో మరి మనుషుల కొరకు జీవిస్తూ వారిని రక్షించాలి అనే ఒక ఉద్దేశాన్ని కలిగి వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు కూడా ప్రార్థన అవసరమైంది. ప్రార్థన అవసరమై అలా చేస్తున్నాడు. అందుకనే 35వ వచనం ఏం చదువుతున్నాం? ఆయన పెందల కడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. అక్కడ ప్రార్థన చేయుచుండెను. చూసారా? కాబట్టి మనం కొన్ని అలవాట్లు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటాయి. ఎవరి అలవాట్లు వాళ్ళకు ఉంటాయి. కానీ మనం నేర్చుకోవాల్సిన అలవాట్లు, ఉదయం లేవగానే టీ త్రాగటం అది ఒక అలవాటు. ఉదయం లేవగానే టీ తాగకపోతే ఆ రోజంతా తలనొప్పి వచ్చినట్టుగా ఉంటుంది కొంతమందికి. మరి అది ఎంతవరకు వాస్తవమో మనకు తెలీదు. ఆ అలవాటు ఉన్న వాళ్ళు టీ తాగకపోతే ఆ రోజంతా తలనొప్పిగా ఫీల్ అవుతారు. కొంతమంది ఉదయం లేవగానే న్యూస్ పేపర్ చదువుతారు, వార్తాపత్రిక. అది చదివితేనే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది, లేకపోతే ఏదో వెల్తిగా ఉంటుంది. ఇట్లా కొన్ని అలవాట్లు ఉంటాయి. కానీ వాటిల్లో మనం అలవాటు చేసుకోవాల్సింది ఏమిటంటే ప్రతిరోజు పెందల కడనే లేచి ప్రార్థన చేసుకోవటం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు చీకటితోనే మనం లేచి ప్రార్థన చేయటం అనేది మనకు అలవాటు కావాలి. అలా చేస్తే ఏమవుతుంది అనంటే దేవుల్లో మనం బలపడతా ఉంటాం. మనకు ప్రార్థనాత్మ వస్తుంది, దేవుని మీద విశ్వాసం వస్తుంది, అలాగే దేవునిలో స్థిరపడతాము. అలాగే ప్రభు యొక్క ఆత్మ మన మీద ఉంటుంది. అందుకనే వేకువనే లేచి ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన అలవాటు పిల్లరా, చాలా ప్రాముఖ్యమైన అలవాటు. ఈ అలవాటును మనం చేసుకోగలిగితే అది మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రభువులో బలపడటానికి ఈ ప్రార్థన చేసే అలవాటు మనం చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వస్తున్నాం చూడండి, అదొక క్రమం. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళడం అనేది ఒక అలవాటు, అది ఒక క్రమం. ఆ క్రమాన్ని మనం జీవితాంతం పాటిస్తూ ఉండాలి, అదొక అలవాటు. అలాగే మరి దేవుని దగ్గర తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకోవటం అదొక అలవాటు. ఆ ప్రార్థన మన ఆత్మలను బహుగా బలపరుస్తుంది. ఇక ఇంకొక అలవాటు ఏం చేసుకోవాలంటే దేవుని వాక్యంలో చూడండి, 1 పేతురు 2వ అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయము 1వ వచనం నుండి చూడండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్త
సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, దూషణ మాటలను మాని, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఇది రెండో అలవాటు చేసుకోవాలి. దేవుల్లో మనం బలపడాలి అనంటే మొదట వేకువన లేచి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. అదొక క్రమం ఉండాలి నీలో. ఏది ఏమైనా ఆ క్రమాన్ని నువ్వు పాటిస్తూ ఉండాలి. రెండవది ఏమై ఉండాలంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అంటే దేవుని వాక్యాన్ని పాలు త్రాగుతాం చూడండి. గ్లాసులో పాలు ఉంటే ఆ పాలు త్రాగుతూ ఉంటాం. పాలు త్రాగటం అంటే నీళ్లు త్రాగినట్లు స్పీడ్గా తాగం. నీళ్లు త్రాగినట్లు స్పీడ్గా తాగం. అవి ఎటు వేడిగా ఉంటాయి కాబట్టి కొంచెం త్రాగుతూ ఉంటాము. మరలా కొంచెం అలాగూ కొంచెం త్రాగుతూ ఉంటాం పాలు. అలాగే దేవుని వాక్యాన్ని పాలు త్రాగినట్లుగా నిదానంగా కొంచెం చదువుతూ అర్థం చేసుకుంటూ ధ్యానం చేస్తూ మరలా చదువుతూ అర్థం చేసుకుంటూ ధ్యానం చేస్తూ చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ఆ వాక్యము మన లోపలికి వచ్చేటప్పుడు రెండు పనులు జరగాలి. ఒకటి, చదువుతున్న వాక్యానికి వ్యతిరేకమైన అలవాట్లు మన జీవితంలో ఉంటే వాటిని తీసేస్తూ ఉండాలి. తర్వాత చదువుతున్న వాక్యాన్ని అనుకూలమైనవి మనలో లేకపోతే వాటిని నేర్చుకుంటూ ఉండాలి. మనం చేలల్లో నాట్లు వేసినప్పుడు కొన్నిసార్లు ఏమో ఆ వరి మొక్కలు నాటినప్పుడు పలచగా ఉంటే అవి పలచగా ఉన్న చోట మరలా వరి మొక్కలు నాటుతాం, కావాలని నాటుతూ ఉంటాం. పలచగా ఉన్న చోట లేక బాగా వర్షాలు వచ్చి ఆ మొక్కలు కొట్టుకుపోతే మరలా వరి మొక్కలు నాటిన స్థలంలోనే చేలోనే క్రొత్తగా నాటుతూ ఉంటాం. ఎందుకు? పలచగా ఉంది, కొంచెం ఒత్తుగా వేయాలని నాటే విధానం ఉంది. అలానే మరలా కొంతకాలం పెరిగిన తర్వాత అనవసరమైనవి పెరుగుతూ ఉంటాయి, వాటిని పీకేస్తూ ఉంటాం, తీసేస్తాం కలుపు మొక్కలు. ఒక్కొక్కసారి ఏమో మనమే కావాలని నాటుతాము, ఒక్కొక్కసారి ఏమో అనవసరమైనవి వచ్చినాయని వాటిని పీకేస్తాం, కలుపు మొక్కలను తీసేస్తాం కదా. అట్లాగే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనలో నాటుకోవలసినవి, నేర్చుకోవలసినవి, అలాగే అమలు చేయాల్సినవి కొన్ని ఉంటాయి. అవును ప్రభా, ఈ పద్ధతి నాలోకి రావాలి, ఈ వాక్యం నాకు నెరవేర్చబడాలి, ఇది నాలో జరగాలి ప్రభు అని మనం నాటుకుంటూ ఉండాలి, నేర్చుకుంటూ ఉండాలి. అలాగే వాక్యాన్ని చదువుతున్నప్పుడు వేస్ట్ అనేది మనలో ఉంటే దానిని తీసేసుకుంటూ ఉండాలి. రెండు పనులు జరగాలి, నాటుకుంటూ ఉండాలి, తీసివేస్తూ ఉండాలి. అనవసరమైన వాటిని తీసేసుకోవాలి, అవసరమైన వాటిని నేర్చుకుంటూ ఉండాలి. ఈ పద్ధతి ఎప్పుడైతే మనం ఒక అలవాటుగా చేసుకొని పాటిస్తూ వాక్యానుసారంగా నడుస్తూ ఉంటామో వేగంగా మనం దేవునిలో ఎదుగుతూ ఉంటాము, దేవునిలో ఫలిస్తూ ఉంటాం. ఈ గొప్ప గొప్ప దైవజనులు అలా చేసిన వాళ్ళే వీళ్ళందరూ.
విలియం కేరీ, మార్టిన్ లూథర్, అలాగే విలియం బూత్, సాల్వేషన్ ఆర్మీ స్థాపకుడు విలియం బూత్. ఈ గొప్ప గొప్ప దైవజనులు వీళ్ళంతా అలా చేసిన వాళ్ళే. మెథడిస్ట్ సంఘాలను స్థాపించిన జాన్ వెస్లీ అనే భక్తుడు, వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు? వాళ్ళకి తెలియనిదేమో నేర్చుకునేవాళ్ళు. వాళ్ళు నేర్చుకున్న వాటిలో అనవసరమైనది ఏదైనా ఉంటే తీసేసేవాళ్ళు. ఒక మిలిటరీలో ఆఫీసర్గా పనిచేసేవాడు, అంటే మిలిటరీలో క్యాప్టెన్ అంటారు, ఆఫీసర్ని క్యాప్టెన్ అంటారు. మిలిటరీలో క్యాప్టెన్స్ అంటే పెద్ద లీడర్ వాళ్ళు. ఆయనకి ఎలాగ అలవాటు అయిందో కానీ టీ తాగటం అలవాటైంది బాగా. అంటే టీ అంటే మనం చెప్పుకునే టీలు కాదు అవి, ఏదో ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి రోజుకు 2 సార్లు, అది పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ క్యాప్టెన్కి ఎలా అలవాటు అయిందంటే ఆ మిలిటరీలో ఉండటం వలన గంటకొకసారి తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టి వెళ్తారు అంతే, డ్యూటీలో ఉన్నప్పుడు లేదా ఇంటి దగ్గర అయినా. గంటకొకసారి ఒక కప్పు తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు, అది త్రాగుతాడు. మరలా ఇంకో గంటలో ఇంకో కప్పు తీసుకొచ్చి పెడతారు. ఒక రోజుకి కనీసం ఒక 35-40 సార్లు తాగుతున్నాడంట ఆయన. అలా అలవాటు అయిపోయాడు టీ తాగటం. సరే, ఈ మొత్తం మీద దేవుని వాక్యం అన్నాడు, మారు మనసు పొందాడు. ఆ తర్వాత ఈయన ఏమయ్యాడంటే దేవుని సేవకుడిగా మారిపోయాడు. ఇప్పుడు దైవజనుడు అయ్యాడు ఆయన. ఆయన మాటి మాటికి ఆ మిలిటరీలో జాబ్ చేసేటప్పుడు 35-40 సార్లు టీ తాగాడే రోజుకి, అది గుర్తొస్తుందంట. అలాగూ టీ తాగాలనిపిస్తుందంట. ప్రభు అన్నాడంట ఆయన్ని, ఇది ఒకటి నువ్వు అనవసరమైన అలవాటు నేర్చుకున్నావు, దీన్ని మానేయి అన్నాడంట. కొన్ని సంవత్సరాలు నేర్చుకున్న అలవాటు ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ఇన్నిసార్లు టీ తాగటం మంచిది కాదు, నువ్వు మానేయి అని చెప్పాడు. అంతే, కొంచెం కొంచెం అలాగూ మానేసి 40 నుండి 30కి, 30 నుండి 20కి, 20 నుండి 10కి అలా తగ్గించుకుంటూ వచ్చి రోజుకి ఏదో ఉదయం 1 సాయంకాలం 1 తాగేదాకా తగ్గించుకున్నాడు. ఆ అలవాట్లన్నీ తీసేసుకున్నాడు. అంటే పిల్లరా, మన జీవితంలో ప్రభువులో మనం ఫలించాలి అనంటే, దేవుల్లో మనం ఎదగాలి అనంటే, మనలో కొన్ని తెలియని లేక ప్రభు దగ్గరకు రాకముందు నేర్చుకున్న కొన్ని అలవాట్లు ఉంటాయి. వాటిని మనం ఖచ్చితంగా తీసేసుకోవాలి. ఒక సహోదరుని నేను ప్రార్థనలోకి నడిపించేటప్పుడు, అతను యవనస్తుడే, కాకపోతే అతనికి ఈ ఆడోళ్ళు కొండట్టు ఈ చెవులకి కమ్మలు, చెవి కమ్మలు పెట్టాడు. అసలు ఆ చెవులు చూస్తుంటే ఆడోళ్ళు లాగా అనిపిస్తున్నాడు. అతను ప్రార్థనకు వస్తున్నాడు అంటే అంతకుముందు అతనికి అలవాటు ఉంది. ఇప్పుడు మన దగ్గరికి ప్రార్థనకు వస్తున్నాడు. సరే, వాక్యం చెప్పాను, చెప్పి ప్రార్థన చేయించి ఒక్కసారే చెప్పలేదు, ఆ చెవి కమ్మలు తీసేయాలి అబ్బాయి, అది దేవునికి సంబంధించింది కాదని చెప్పలేదు. కానీ వాక్యం చెప్పి ప్రార్థన చేయించడం ద్వారా కొంతకాలానికి అతనికే గ్రహింపు వచ్చింది. ఇది ఒక అన్యాచారం, అంటే పెద్దవాళ్ళు ఒక అన్యాచారం రీత్యా అతనికి అన్యాచారం చేసి మృక్కుబడిగా చెవులకి కమ్మలు కుట్టించారు ఆ అబ్బాయికి. దేవుని వాక్యం ఏముందంటే, మీరు అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి అని ఉంటుంది. ఎక్కడ చూడండి వాక్యంలో, ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం తీయండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం చదవండి. 2 నుండి చదువు, పర్వాలేదు. 10:2.
యెహోవా సెలవిచ్చునదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. చూసారా? అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. మనలో కొన్ని అన్యజనుల ఆచారాలు ఉంటాయి, వాటిని మనం అభ్యసింపకూడదు, వాటిని మనం చేస్తూ ఉండకూడదు. వాటిని మనం ఏం చేయాలంటే తీసేయాలి. ఈ చెవి కమ్మలు గుట్టించుకున్న సహోదరుడికి వాక్యం చెప్పి ప్రార్థన చేయించిన తర్వాత ఇది తప్పు, ఇది అన్యాచారం అని గ్రహించుకొని, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావన్నా వీటిని అంటే అవి తీసేసేయమని చెప్పాను. అంతే, తీసేసాడు. అంటే పిల్లరా, దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు మనం చేసుకోవాల్సిన అలవాటు ఏంటంటే, దేవునికి వ్యతిరేకమైనవి ఏమైనా ఉన్నాయంటేనేమో వాటిని తీసేసుకోవాలి. అంటే కలుపు మొక్కలాగా పెరికేసేయాలి. అలాగే దేవునికి సంబంధించినవి నేర్చుకోవాల్సినవి మనం నాటుకోవాలి, వాటిని నేర్చుకుంటూ ఉండాలి. ఈ అలవాటు మనం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ అలవాటు మనం చేసుకుంటామో మనము దేవునిలో బహుగా ఫలిస్తామండి, దేవునిలో బహుగా ఫలిస్తాం. అందుకనే దేవునిలో నీ విశ్వాసం పెరగాలి అనంటే, ప్రభువులోనూ ఫలించాలి అనంటే, ఇదిగో కొన్ని అలవాట్లు నువ్వు చేసుకోవాలి. కొన్ని మంచి అలవాట్లు అని నేర్పుతూ ఉంటారు స్కూల్లో కదా. తెల్లవారుజామున లేచి చదవాలి, ఉదయం ఎవరితోనైనా మాట్లాడక ముందే బ్రష్ చేయాలి, అలాగే ఉదయం హోంవర్క్ చేసుకోవాలి. ఇలాగ కొన్ని టైంకి నిద్రపోవాలి, తెల్లవారుజామున లేచి చదవాలని పిల్లలకి కొన్ని మంచి అలవాట్లని టీచర్స్ చెబుతూ ఉంటారు. వాటి ప్రకారం చేస్తే తప్పకుండా ఆ అలవాట్ల వలన వాళ్ళకి మంచి లక్షణాలు వస్తాయి, సక్సెస్ఫుల్ లైఫ్ కూడా గడుపుతారు వాళ్ళు. అలాగే క్రీస్తు ప్రభువులో దేవుని బిడ్డలుగా మనకు కూడా కొన్ని మంచి అలవాట్లు రావాలి, కొన్ని మంచి అలవాట్లు. ఉదయం లేవగానే ఒక విశ్వాసి చేయాల్సిన పని, ఒక మంచి అలవాటు ఏంటంటే, నీవు ఉదయం నిద్ర నుండి లేవగానే నువ్వు ఎవరితో మాట్లాడకూడదు అసలు. చివరికి నీ ప్రక్కన నీ అమ్మ నాన్న ఉన్నా సరే, లేక నీ భార్యాభర్త ఉన్నా సరే, ఇంటిలో ఎవరితో మాట్లాడకూడదు. ఫస్ట్ నువ్వు దేవునితోనే మాట్లాడాలనేది ఒక వాక్యానుసారమైన నిబంధన. అదొక మంచి అలవాటు. ప్రక్కమటే మనుషులతో మాట్లాడటం స్టార్ట్ చేసామా, మనం ఒకటి చెప్పి వాళ్ళు ఒకటి చెప్పి, వాళ్ళు ఒకటి అడిగి మనం ఒకటి అడిగి, సంభాషణ పెరిగి 1 గంట 2 గంటల టైం పోతుంది, అలాగే వేస్ట్ అయిపోద్ది. ఈలోపు మన ప్రార్థన టైం అంతా దొంగిలించబడుతుంది. అందుకని నీవు ఉదయం లేవగానే ప్రార్థనతో స్టార్ట్ చేయి, దేవునితో మాట్లాడటం ప్రారంభించు. దేవునితో మాట్లాడిన తర్వాతే ఎవరితోనైనా మాట్లాడాలి. అదొక మంచి అలవాటు. ప్రార్థన విషయంలో అంత ప్రాముఖ్యత ఇవ్వాలి. రెండవ అలవాటు ఏమని చదువుకున్నామండి? 1 పేతురు 3వ అధ్యాయము 3వ వచనంలో, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడంటే వాక్యాన్ని నువ్వు చదువుతూ ఉండాలి. అయితే కొన్ని సమయాల్లో మన చేతిలో బైబిల్ ఉండకపోవచ్చు. ఆ టైంలో వాక్యం ఎలా చదవగలం? మనం వెళ్ళే స్థలంలో దేవుని వాక్యం మనకు ఉండదు, బైబిల్ ఉండదు. అప్పుడు ఎలా వాక్యాన్ని చదవగలం? అప్పుడు నీకు వాక్యములో ఏమి తెలుసో వాటిని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే చాలు. అదే వాక్యం చదవటం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు,
ఆ కీర్తన వచ్చుగా అందరికీ. నీ దగ్గర బైబిల్ లేదు, ఆ కీర్తనే 10 సార్లు చెప్పుకో, అదే వాక్యం చదవటం. మొదటి కీర్తన, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక అని ఆ కీర్తన వచ్చు కదా. వచ్చినంత వరకు అదే కీర్తన 10 సార్లు చెప్పుకో, అదే వాక్యాన్ని చదవటం. నీకు గుర్తుండంత వరకు దేవుని వాక్యాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఈవెన్ నీ దగ్గర బైబిల్ లేకపోయినా సరే వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే రక్షణ విషయంలో నీవు ఎదుగుతూ ఉంటావు, ప్రభువులో ఫలిస్తూ ఉంటావు. పిల్లరా, ఇది ఒక మంచి అలవాటు. ఈ అలవాటును మనం ప్రాక్టీస్ చేయాలి. అలవాటును మనం ప్రాక్టీస్ చేయాలి. దేవుని వాక్యాన్ని చెప్పుకుంటూ ఉంటే ఆ వాక్యం నీ తలంపుల్లోకి వెళ్ళి నీ తలంపులను కూడా శుద్ధీకరిస్తూ ఉంటుంది. అందుకనే వాక్యాన్ని మనం ప్రాక్టీస్ పెట్టాలి. వాక్యం ఎలాంటిదంటే మనల్ని చెలుగుతుందండి. వేస్ట్ అంతా చెలిగేసి మనల్ని సరిగ్గా నిలబెడుతుంది దేవునిలో. అందుకనే వాక్యాన్ని చదవాలి. రెండవది ఏంటంటే, ఇందాక నేను ఒక మాట చెప్పాను మీకు, నీ దగ్గర బైబిల్ లేకపోతే నీకు తెలిసిన వాక్యాలు చెప్పుకుంటూ ఉండండి, అవి జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి అని చెప్పాను. కానీ ఇంకొక మాట ఏంటంటే, వాస్తవంగా అసలు బైబిల్ లేకుండా మనం ఉండకూడదు. దేవుని వాక్యం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళచ్చు. క్యారేజీ పెట్టుకొని, టిఫిన్ బాక్స్ క్యారేజీ పెట్టుకొని బ్యాగ్లో పెట్టుకొని ఎట్లా వెళ్తున్నావో, ఆ క్యారేజీ బాక్స్ బ్యాగ్లో పెట్టుకున్నట్టే బైబిల్ కూడా పెట్టుకో. ఒకవేళ పెద్ద బైబిల్ పెట్టుకోవటం వీలు కాకపోతే చిన్న బైబిల్ ఏదన్నా క్రొత్త నిబంధన పెట్టుకో. ఎప్పుడు టైం దొరికినప్పుడు బైబిల్ చదువు. బైబిలు మనం ఎప్పుడు సపరేట్ అవ్వకూడదండి, ఎప్పుడు సపరేట్ అవ్వకూడదు. ఎప్పుడు బైబిల్ మనతో ఉంటానే ఉండాలి. నీ దగ్గర ఏదో ఒక బ్యాగ్ ఉంటుందిగా, నీకు సంబంధించి ఆ డ్యూటీకి వెళ్ళేటప్పుడు, పొలం వెళ్ళేటప్పుడు, బాక్స్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఏదో ఒక చిన్న బ్యాగ్ ఉంటుందిగా, ఆ బ్యాగ్లోనే బైబిల్ కూడా పెట్టుకోవాలి. సరే మేము ఎటు వెళ్తున్నావయ్యా, చదవలేము కదా, అక్కడ టైం దొరకదు, చదవలేము అని అన్నావు. నువ్వు చదవకపోయినా పర్వాలా, బైబిల్ ఉంటే చాలు. కొన్ని సమయాల్లో మేము వెళ్ళే స్థలాల్లో రకరకాల మనుషులు రకరకాల ప్రశ్నలు అడుగుతారు. అదేందయ్యా, ఇదేందయ్యా, కుటుంబంలో శోధన ఉంది, ఎలా ఉంది, దేవుడు ఇక్కడ ఈ వాక్యం ఎలా చెప్పాడు, దీనికి అర్థం ఏంటి, ఇలా రకరకాలుగా అడుగుతారు. ఆ టైంలో మా దగ్గర బైబిల్ లేకపోతే ఏం చెప్పగలం. అందుకని బైబిల్ ఎక్కడికి వెళ్ళినా సరే బైబిల్ని తీసుకొని వెళ్ళటం. రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవుని వాక్యాన్ని ఇలాగ చదవటం ద్వారా నీవేమవుతావంటే, 23వ అధ్యాయం తీయండి, యోబు గ్రంథము 23వ అధ్యాయము. దేవుని వాక్యాన్ని చదవటం అనేది ఎలాంటిది అని అంటే, యోబు 23:12 వచనం చదవండి. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. చూసారా, అంటే దేవుని మాటల్ని నాకంటే ఎక్కువగా ఎంచాను. ఇక్కడ యోబు అంటున్నాడు, నాకంటే కూడా ఎవరు గొప్పగా ఉండాలి? దేవుని వాక్యము గొప్పగా ఉండాలి. మనల్ని మనం గొప్పగా చూసుకుంటాం, కానీ మనం చేయాల్సిన పని అంటే మనకంటే కూడా గొప్పగా చూసుకోవాల్సింది ఎవరంట? దేవుని వాక్యము. చెప్పండి అందరూ, ఎవరు? దేవుని వాక్యము. దేవుని వాక్యము దేవునితో సమానం. మరి దేవుని వాక్యం నీకంటే గొప్పగా ఉండాలిగా. నీ పనుల కంటే, నీవు చేస్తున్న వాటికంటే గొప్పగా ఉంచుకోవాలి. అప్పుడు నీవు ఆత్మలో వర్ధిల్లుతావు.
కావున పిల్లరా, ఈ అలవాటు నీకు లేకపోతే ఈ అలవాటు నువ్వు చేసుకోవాలి. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువులాగా తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. మరి మీలో ఎంతమందికి ఉందో అలవాటు? ఉందా? రోజునా అప్పుడప్పుడా? రోజు చేయాలి. అర్థమైందా? తెల్లవారుజామున లేచి కేకలు వేసి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే. అది ఒక మంచి అలవాటు. రెండో అలవాటు ఏమని చెప్పుకున్నాం? దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అలాగే ఆదివారాలు విన్న వాక్యాలను నువ్వు ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ అలవాటు నువ్వు ఖచ్చితంగా చేసుకోవాలి. మనం ఆరాధనలకు వెళుతున్నాం, కానీ ఆదివారము అయిపోయిన తర్వాత వెంటనే ఆదివారం రాదు కదా. మరలా ఇప్పుడు ఈరోజు ఆదివారం అయితే ఈ ఆదివారం రావడానికి ఇంకా వారం పడుతుంది. మరి ఈ మధ్యలో ఈ అలవాట్లు నువ్వు ప్రాక్టీస్ చేసుకోవాలి. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయటం, దేవుని వాక్యాన్ని చదవటం, ఈ అలవాట్లు నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీవు ఆత్మలో వర్ధిల్లుతావు. ఇక మూడో అలవాటు ఏంటో చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక తీయండి. మనం చేసుకోవాల్సిన అలవాటుల్లో మూడవది హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. మనం ఏమి అలవాటు చేసుకోవాలంటే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. దాదాపుగా అందరితో సమాధానంగా ఉండటం నేర్చుకోవాలంటండి. ఈ అందరితో సమాధానంగా ఉండటం అంటే అర్థం ఏంటంటే దేవునితో నువ్వు సమాధానంగా ఉన్నావని అర్థము. కొన్ని సమయాల్లో భార్యాభర్తలే పలుక్కోరు. భార్యాభర్తలే పలుక్కోరు. ఇంట్లో కలిసి ఉంటారు కానీ ఒకళ్ళొకళ్ళు పలకరించుకోరు. దేవుని ఎరగక ముందు ప్రతి కుటుంబంలో ఉండే దుష్ట లక్షణం ఇది. ప్రతి కుటుంబంలో ఉంటుందండి. దేవుని ఎరగని ఏ కుటుంబం అయినా, ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత ఉద్యోగస్తులైనా సరే, భార్యాభర్తలు పలుక్కోకుండా ఉండే కుటుంబాలు చాలా చాలా కాదు, అన్నీ అవే కుటుంబాలు. దేవుణ్ణి తెలుసుకోకముందు ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, ఆయన మలేషియాలో దేవుని సేవ చేస్తూ ఉంటాడు. ఆయన దేవుని సేవకుడు కాకముందు, అంటే లోకస్తుడిగా ఉన్నప్పుడు, మంచి ఎడ్యుకేటర్, బాగా చదువుకున్న ఆయనే, కానీ దేవుని తెలుసుకోవాలి. ఆ రోజుల్లో ఆయన భార్యతో కూడా మాట్లాడేవాడు కాదంట. చివరికి పిల్లలతో కూడా మాట్లాడేవాడు కాదంట. భార్యను చూస్తే అది ఒక రోతగా ఉండేదంట. పిల్లల్ని చూస్తే ఏంట్రా ఇల్లు అన్నట్లుగా ఉండేదంట. నా పిల్లల్ని ప్రేమించలేకపోయా, నా భార్యని ప్రేమించలేకపోయా, నేను అసహించుకునేవాడిని, వీళ్ళు ఎందుకు నా ముందు ఉంటున్నారు అని యావగించుకొని కోప్పడేవాడిని అని చెప్పాడు. అదేంటి అని అంటే అదొక చెడ్డ అలవాటు మనుషుల్లో. కానీ ప్రభువును తెలుసుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత భార్య బిడ్డల్ని ప్రేమించడం ప్రారంభించాడు. ఆ ఇల్లు ఒక చిన్న పరలోకంగా మారిపోయింది. మరి అనేక దేశాలకు వెళ్ళి ఆయన వాక్యాన్ని చెప్పేవాడుగా మారాడు. కావున ప్రభునందులారా, మనము ఈ మూడో అలవాటు ఏమిటంటే అందరితో ఎలా ఉండాలి? సమాధానమును
పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధముగా ఉండటానికి మనం చూడాలి. పరిశుద్ధత అనంటే మనం ఏదో ఊరెళ్ళబోయే ముందు స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని రెడీ అవుతామే, అది కాదు పరిశుద్ధత. అది కాదండి పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఎప్పటికప్పుడు నీ మనస్సాక్షిని కాపాడుకుంటూ ఉండటం, ఎప్పటికప్పుడు దేవునికి నీకు ఏమైనా వ్యతిరేకమైనవి చేరినయేమో పరిశీలించుకుంటూ ఉండటం. వీటిని పరిశీలించుకుంటూ పరిశుద్ధముగా ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఒకవేళ పరిశుద్ధత లేదు అని అనుకోండి, ప్రభా ఫలానా విషయంలో నాకు పరిశుద్ధత రాలేదయ్యా, ఇంకా నాకు పరిశుద్ధత దయచేయండి అని నువ్వు దేవుని అడుగుతూ ఉండాలి. ఇలాగూ అడగగా 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 దేవుడు పరిశుద్ధత ఇస్తాడు. దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. అక్కడ వాక్యం ఏం చదువుతున్నాం? పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువుని చూడలేడు, ఎవడనూ ప్రభువుని చూడలేడు. కాబట్టి పరిశుద్ధతను మనం ప్రాక్టీస్ చేయాలి. యాత్రికుని ప్రయాణము అనే పుస్తకాన్ని రాశాడు జాన్ బన్యన్ అనే దైవజనుడు. ఆయన దేవునిలోనికి రాకముందు అంత అపవిత్రమైన జీవితమే. అపవిత్రమైన జీవితం అంటే ఏంటి? కోపం ఉంటుంది, చెడు అలవాట్లు ఉంటాయి, చెడు పనులు ఉంటాయి, అలాగే పాప సంబంధమైన పనులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నాయి. కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత, దేవుని వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత పరిశుద్ధత వచ్చేసింది ఆయనలో. పరిశుద్ధాత్మ శక్తి ఆయనలోనికి వచ్చేసింది. ఆయన ఎలా అయిపోయాడంటే లోక సంబంధమైనది ఒక్కటి ఆయనలోకి వచ్చినా సహించలేకపోయాడు. ప్రభా నాకు పరిశుద్ధత ఇవ్వండి, దేవుని శక్తినివ్వండి అని అడగటం ప్రారంభించాడు. కావున మనం ఎప్పుడు పరిశుద్ధంగా ఉండటానికి చూడాలండి. అలాగే సెంట్ అగస్టిన్ అనే ఇంకొక యవనస్తుడు, ఆయన దైవజనుడు అయ్యాడు. యవనస్తుడు ఉన్నప్పుడు చాలా లోక సంబంధమైన జీవితాన్ని జీవించాడు. కానీ మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధంగా బ్రతికాడు. ఈ రోజున ఈ పరిశుద్ధంగా బ్రతకటం అనేది ముఖ్యంగా యవనస్తుల్లో, యవనరాళ్ళల్లో చాలా అరుదైపోయింది. పరిశుద్ధత ఎక్కడ ఉండదో అక్కడ సాతానుడు బాగా పనిచేస్తూ ఉంటాడు. అందుకనే దేవుని వాక్యం చెబుతా ఉంది, పరిశుద్ధంగా ఉండటానికి మీరు ప్రయత్నించండి, ప్రయత్నించండి. ఏం చదువుతున్నామండి? 14వ వచనం చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడడు. కాబట్టి పరిశుద్ధముగా ఉండటానికి మనల్ని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. పరిశుద్ధంగా ఉండటం అంటే ఏంటి? మన నోటితో తొందరపడి అనవసరమైన మాటలు వచ్చినాయి అనుకోండి, సరే పొరపాటున అనవసరమైన మాటలు వస్తే వచ్చినాయి, కానీ పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నించే వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రభా నేను తొందరపడి మాట్లాడాను, ఈసారి కోపం రానివద్దు, ఈసారి దుడుకుగా మాట్లాడనివద్దు, ఈసారి ఎలాంటి పరిస్థితులు నాకు రానివద్దు, నాకు అపవిత్రమైన మాటలు నా నోటికి రానివద్దు అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు వాటిని కంట్రోల్ చేస్తాడు. కొంతకాలానికి ఆ అపవిత్రమైన మాటలు పోతాయి. అది పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించడం. అలాగే కొన్ని సమయాల్లో మన కళ్ళు, చూపులు, నాకు 84 సంవత్సరాల ఒక వృద్ధుడు చెప్పాడండి, దాదాపు 84 సంవత్సరాలు ఇలాగే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయని దగ్గరకు వచ్చాడు. ఎంత వయసు? 84 సంవత్సరాలు. ఏ విషయం నీ కొరకు ప్రార్థన చేయాలి పెద్దాయన అంటే, నాకు చూపుల మీద జయం రావట్లేదయ్యా అని అన్నాడు. 84 సంవత్సరాలు, నా కళ్ళల్లో జయం లేదండి,
అపవిత్రమైన చూపులు వస్తున్నాయండి. ఎవరిని చూసినా అపవిత్రమైన చూపులు వస్తున్నాయ్యా, నాకు అర్థం కావట్లేదు, నా కోసం ప్రార్థన చేయ అంటున్నాడు. చూసారా ఎలాంటి భయంకరమైన పరిస్థితి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ అపవిత్రమైన చూపులు నీలో అగ్నిలాగా రగులుతూ నిన్ను మండిస్తూ ఉంటుంది, నిష్ప్రయోజకుని చేస్తూ ఉంటుంది. అందుకనే పరిశుద్ధత కలిగి ఉండటానికి మనం నేర్చుకోవాలి పిల్లరా. ప్రార్థన చేస్తా పరిశుద్ధంగా బ్రతకాలి, ఇష్టానుసారంగా జీవించకూడదు. పరిశుద్ధత నాకు ఇవ్వండి అని నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ఈ అలవాటు నేర్చుకోవాలి. ఇప్పుడు ఎన్ని అలవాట్లు చెప్పుకున్నాం మనం? మొదటి అలవాటు ఏంటి? ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. చెప్పండి అందరూ. మొదటి అలవాటు తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయటం అలవాటుగా చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే ఇది. రెండవ అలవాటు ఏం చెప్పుకున్నాం? దేవుని వాక్యాన్ని బాగా చదవాలి. చదువుతూ 2 పనులు చేయాలని విన్నాం. ఏంటి ఆ 2 పనులు? ఒకటి, అనవసరమైన వాటిని తీసేసుకుంటూ ఉండాలి. 2, నేర్చుకోవాల్సిన వాటిని నేర్చుకుంటూ ఉండాలి. దానికి ఉదాహరణ చెప్పే కదా, నాటుకోవాలి, కలుపు మొక్కల్లాగా తీసేయాలి, నాటాలి. వాక్యము 2 పనులు చేయాలి మనలో. అలాగూ దేవుని వాక్యాన్ని నేర్చుకునే అలవాటు నువ్వు చేసుకోవాలి. మూడో అలవాటు ఏమి చూసాం? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో సమాధానంగా ఉండాలి, పరిశుద్ధంగా బ్రతకటం నేర్చుకోవాలి. పరిశుద్ధత నాకు కావాలి అని నువ్వు ప్రభువుని అడుగుతూ ఉండాలి. ఇక 4వ అలవాటు ఏంటో చూద్దాం. ఇది కూడా చాలా ముఖ్యమైన అలవాటే. అదేంటో చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనం, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. పిల్లలు ఇక్కడ చూడండి, యేసు ప్రభు జాలర్లతో మాట్లాడుతున్నాడు కదా. ఎవరితో మాట్లాడుతున్నాడు? జాలర్లతో. యేసు ప్రభు జాలర్లతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు? నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను, నాతో వచ్చేయండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఇక్కడ చూడండి, యేసు ప్రభు ఒక మాట జాలర్లకు చెబితే వీళ్ళు ఆ మాట పాటించారు. ఇప్పుడు వాళ్ళు యేసు ప్రభు వెంట రావటం ముందు జరిగిందా, వాళ్ళకి యేసు ప్రభు చెప్పటం ముందు జరిగిందా? ఏది ముందు జరిగింది? చెప్పటం ముందు జరిగింది. మీరు నా వెంట రండి అని చెబితేనే వాళ్ళు వచ్చారు. ఆ మాట చెప్పకపోతే వాళ్ళు వచ్చుండేవాళ్ళు కాదు. అలాగే మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి అలవాటు ఏంటంటే, మనము యేసు ప్రభు జాలర్లతో నా వెంబడి రండి అని ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళు తర్వాత వచ్చారు. కాబట్టి మనము కూడా దేవుని మాటలు ఇతరులకు చెప్పేవారముగా ఉండాలి. ఆమేన్. ఏం చెప్పాలి? మనం దేవుని మాటలు చెప్పాలి. లేడీస్లో 1 గంట సేపు మీకు టైం ఇస్తాను, నిలబడి ప్రసంగం చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు చేతులు ఎత్తారు. ఈసారి ప్రసంగం చేపిస్తాం ఎందుకు కానీ. 1 గంట సేపు నిలబడి ప్రసంగం చేసేవాళ్ళు పెద్దగా లేరు. జెంట్స్లో మీకు టైం ఇస్తాను, 1 గంట సేపు నిలబడి ప్రసంగం చేసేవాళ్ళు చేతులు ఎత్తండి. పిల్లరా, మనం నిలబడి ప్రసంగాలు చేయనవసరంలా. మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి అలవాటు ఏంటంటే, నువ్వు నేర్చుకున్న మాటల్లో ఒక్క
ఒక్క మాట ఇతరులకు చెప్పటం నేర్చుకోవాలి. కనీసం ఒక్క మాట. ఆ ఒక్క మాట కూడా నువ్వు చెప్పకపోతే నువ్వు అసలు దేవుని పని ఏమి చేయట్లేదని అర్థం. ఇప్పుడు బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, నువ్వు వాళ్ళకి చేయగలిగిన సహాయం ఏమీ లేదు, కానీ ఒక్క మాట చెప్పు, అమ్మా దేవుడు నిన్ను విడిచిపెట్టడు, మేము ప్రార్థన చేస్తున్నాం, మా అయ్యగారికి చెబుతాం నీ విషయం, ప్రార్థన చేస్తారు అయ్యగారు కూడా, నువ్వు కూడా ప్రార్థన చేసుకోమ్మా, భయపడొద్దు అని ఒక్క మాట చెప్పు చాలు వాళ్ళకి. అది చాలు ఆ మాట. అర్థమైందా? మనం నేర్చుకోవాల్సిన అలవాటు పిల్లరా ఇది. బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళకేదో డాక్టర్లాగా అన్నీ చెప్పనవసరంలా, చేయనవసరంలా, భయపడబాకమ్మా, ప్రార్థన చేద్దాం, నువ్వు కూడా ప్రార్థన చేసుకో, మేము సంఘంలో ప్రార్థన చేపిస్తాం, ధైర్యంగా ఉండు, నీకేం కాదులే, ఒక్క మాట చెప్పు వాళ్ళకి చాలు. అలాగే ఒక సహోదరుడు అసలు ప్రార్థనకు రాని సహోదరుడు, ప్రార్థన అంటే దేవుని సన్నిధికి రాని సహోదరులు ఎంతోమందిని మీ కళ్ళకి కనపడతారయ్యా, ఒక్కసారి వచ్చి చూడయ్యా, ఒక్కసారి వచ్చి దేవుని వాక్యం వినయ్యా, ఏం పర్వాలేదు, ఒక్కసారి రా దేవుని మందిరానికి రా అని నువ్వు చెప్పు. అలా చెప్పగా 10 సార్లు చెప్పినా రానివాళ్ళు 11వ చెప్పినప్పుడన్నా వస్తారు. ఒక్క మాట చెప్పాలండి నువ్వు దేవుని గురించి. అదొక మంచి అలవాటు నువ్వు చేసుకోవాలి. లేదా నీకు దారిలో తటిస్తారు, అంటే నీకు ఎదురవుతూ ఉంటారు, వాళ్ళ బాధలు ఏదో నీకు చెబుతారు, వాళ్ళు చెప్పిన లాంటి బాధలు ఒకవేళ నీవు కూడా అనుభవించావు అనుకో, ఒకప్పుడు నీలాంటి బాధ నాకు కూడా ఉంది, కానీ నేను దేవుని దగ్గరికి వెళ్ళాను, దేవుని వాక్యం విన్నాను, దేవుని సేవకుడు నాకు ప్రార్థన చేశాడు, నాకు ఇలాగ ప్రభువు సహాయం చేశాడు, నువ్వు కూడా దేవుని దగ్గరికి రా, మా సంఘానికి రా, దేవునికి సహాయం చేస్తాడు. ఒక చిన్న సాక్ష్యం చెప్పు అక్కడ. అర్థమైందండి? ఇలాగ మనం చెబుతూ ఉంటే అది ఒక మంచి అలవాటు, దేవుడు మెచ్చుకునే అలవాటు. అది దేవుడు మెచ్చుకునే అలవాటు. అర్థమైందండి? కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మంచి అలవాట్లో దేవునిని గూర్చి ఇతరులకు చెప్పటం అనేది చాలా చాలా అవసరము. ఆమేన్. ఎక్కడైనా నీకు కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. నాకు ఒక ఊరిలో వెళితే, ఒక ఊరిలో నేను సేవ చేయడానికి ఇలాగే వెళ్ళాను. ఆ ఊరిలో ఒక సహోదరుడు సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఆయన ఒక అన్యుడు, మారు మనసు పొందాడు, సాక్ష్యం చెబుతున్నాడు, దేవుని వాక్యం కూడా చెబుతున్నాడు. అయితే ఆయన ఎలాగూ మారాడు, రక్షణ సాక్ష్యం చెప్పండి, మీరు ఎలా మారారు అని అంటే ఆ మారిన సాక్ష్యం చెప్పాడు. ఏం చెప్పాడో చెప్పేదా? ఒక అన్యుల కుటుంబంలో అతను మారాడు, ఎలా మారావు అనేదానికి సాక్ష్యం ఏం చెప్పాడో తెలుసా? మాకు చాలా పశువులు ఉండేవి, వాటిని మేపటానికి ఒక జీతగాడు అవసరం అయ్యాడు, మాకు ఒక జీతగాడిని పెట్టుకున్నాము. అతను వచ్చి మా దొడ్డంతా బాగు చేసేవాడు, పశువులకు శుభ్రం చేసేవాడు, గడ్డి కోసుకొచ్చేవాడు, రోజు అలా పనిచేస్తూ వచ్చాడు. సంవత్సరాల నుండి మా యొక్క ఆ కాంపౌండ్లో, ఆ దొడ్డిలో పనిచేస్తూ ఉన్నాడు అని చెబుతూ, వాళ్ళ ఇంటిలో ఒక సమస్య వచ్చిందంట. ఆ సమస్య వస్తే ఆ సమస్య పోవటానికి అది కొంచెంగా పెద్దదయ్యి, వాళ్ళు అన్యులు కాబట్టి వాళ్ళు చేయాల్సిన ఆచారాలన్నీ చేశారంట. వాళ్ళు వెళ్ళవలసిన యాత్రా స్థలాలకు అన్నిటికీ వెళ్ళారంట. వాళ్ళు దర్శించాల్సిన గుడులన్నీ దర్శించారంట. వాళ్ళు ఎవరెవరికి ఏమేమి మొక్కుబళ్ళు చేసుకున్నారో అవన్నీ వాళ్ళ యాత్రల్లో చెల్లించి వచ్చారంట. చాలా ఇవన్నీ ఆ కాంపౌండ్లో వాళ్ళ దగ్గర జీతం చేస్తున్న జీతగాడు గమనిస్తున్నాడు. ఎక్కడ పోతుంది, ఎక్కడ యాత్రలకు వెళ్ళింది, ఎక్కడ తీర్థయాత్రలకు వెళ్ళింది, ఎక్కడ మొక్కుబళ్ళు చేసుకుంది, ఎక్కడ ఏమేం చేసింది అన్నీ తెలుసుకుని ఒకసారి అన్నాడంట వాళ్ళతో, అయ్యగారు
మీరు చాలా చాలా పుణ్యక్షేత్రాలకు వెళుతున్నారు, వెళ్ళాల్సిన స్థలాలు ఇంకా ఉన్నాయా అయిపోయినాయా అని అడిగారంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఇంకా 2-3 స్థలాలు ఉన్నాయి, ఇప్పుడు చాలా వెళ్ళొచ్చాము, ఇంకా 2-3 స్థలాలు ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్ళొద్దాము అని అనుకుంటున్నావురా అన్నాడంట. అప్పుడు ఈయన అన్నాడంట, అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళండి, మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చెయ్యండి, కానీ ఆఖరికి నేను ఒక్కటి చెబుతాను, మీరు నా మాట వినాలి, మీకు మేలు జరిగిద్ది అన్నాడంట. సరే, ఆ జీతగాడు మాట అంత తొందరగా వినకూడదుగా, వాళ్ళు అహం దెబ్బతింటదిగా, అందుకని సరేలేరా చూద్దాం అన్నారంట. ఇంకా వెళ్ళాల్సిన స్థలాలన్నిటికీ వెళ్ళారు. ఇట్లా కొన్ని నెలలు, దాదాపు 1-2 సంవత్సరాలు కాలయాపన అయిపోయింది. సమస్య పెద్దదవుతుంది కానీ పరిష్కారం రాట్లా. ఆఖరికి ఈ జీతగాడిని పిలిచి, అరే అన్నిటికీ వెళ్ళిన తర్వాత ఎక్కడా నీకు పని కాకపోతే నా మాట వినండి, నేను ఒకటి చెబుతాను, అది వినండి, మీకు సమస్య పోద్దని ఒకప్పుడు నువ్వు నాకు చెప్పావు, అదేంటో చెప్పరా అన్నాడంట. అర్థమవుతుందా? అదేంటో చెప్పరా అన్నాడంట. అప్పుడు అన్నాడంట, యేసు ప్రభువుని నమ్ముకోండి, నేను వెళ్ళే మందిరానికి మీరు రండి, మీకోసం మా సేవకుడు ప్రార్థన చేస్తాడు, మీకు దేవుడు సహాయం చేస్తాడు, ఈ ఒక్క పని చేయండి, అంతకుముందు అన్నీ చేశారు, ఈ ఒక్క పని చేయండి, మీరు చూడండి మీకు ఏం జరిగిద్దో అన్నాడంట. ఎవరు చెప్పింది? జీతగాడు. చివరికి ఆయన అన్నీ డబ్బులు పోయి, టైం పోయి, ఇక్కడంతా పరిస్థితి అంతా మరి భయంకరంగా తయారైంది కదా. సరే పోనీలే, జీతగాడు చెప్తే చెప్పాడు, విందామని చెప్పి, పదరా వెళ్దాం, పద, నువ్వు ఎక్కడికి వెళ్తావు, పద వెళ్దాం పద అన్నారంట. ఆయనకేం వాక్యం చెప్పడం రాదు, ఒక మాట చెప్పాడు, నేను వెళ్ళే దగ్గరకు రండి చాలు అన్నాడు. అంతే పిల్లలు, అలాగ వచ్చాడు, ఇలా కూర్చున్నాడు, వాక్యం విన్నాడు, కొంచెం నెమ్మది దొరికింది. వారం వారం వస్తున్నాడు, ఇంకొంచెం నెమ్మది దొరికింది. దేవుని సేవకుడితో కలుసుకున్నాడు, ఆ సేవకుడు కొంత సలహాలు ఇస్తూ ఉన్నాడు. కొంచెం కొంచెం వాళ్ళ ఇంట్లో మార్పు వచ్చింది. తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వీళ్ళు ప్రార్థన చేసి వచ్చారు. అలాగూ చేయగా వాళ్ళకి స్వస్థత వచ్చింది, వాళ్ళ సమస్య పోయింది. ఆ తర్వాత వాళ్ళు మారు మనసు పొందారు. వాళ్ళు ఇప్పుడు దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ఎవరు దీనికి కారణం? ఎంత మార్పు రావడానికి ఎవరు దీనికి కారణం అంటే, మా దొడ్డిలో పశువుల్ని కాస్తున్న మా జీతగాడు చెప్పిన మాట. ఒక్క మాట, ఒక చిన్న సాక్ష్యం నువ్వు ఇతరులకు చెప్పలేకపోతే అది నువ్వు దేవుణ్ణి సంతోషపరచడం కాదండి. అది మనకు ఎన్నో తెలుసు, నాకెందుకులే అని ఎవరితో చెప్పం మనం. నీకు ట్రైన్లో ఎంతోమంది కలుస్తారు. నాకు ఈ ప్రయాణాల్లో కలిసే వాళ్ళకి నేను ఏం చెబుతానో తెలుసా? వాళ్ళు ఏదైనా అవసరతలో ఉంటే వాళ్ళకి చెప్పాల్సిందంతా చెప్పి, వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళో, ఏ ఏరియా వాళ్ళో, కానీ వాళ్ళకి చెప్పాల్సిందంతా చెప్పి ఆఖరికి ఏమంటారంటే, అయ్యా ఈ సమస్య కోసం నేను ఇప్పుడు ప్రార్థన చేశా, దేవుడు నీకు విడుదల ఇస్తాడు, నువ్వేం చేస్తావంటే మీరు ఉన్న ఏరియాలో మీకు నచ్చిన ఒక సంఘంలోకి వెళ్ళి మీ సేవకుడికి చెప్పండి, మీకు ఆయన ప్రార్థన చేస్తాడు, మీకు మేలు దొరుకుతుంది. మా దగ్గరికి రండి అని మనం అనలేం కదా, ఎక్కడో ఉంటారు వాళ్ళు. అందువల్ల మీకు నచ్చిన చోటకి వెళ్ళండి. ఆ మాట చెబితే అలాగూ వెళ్ళినోళ్ళు ఉన్నారు, ఇలాగ వెళ్ళేమండి అని నాకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. ఎంత ఒక 2 గంటల్లో ప్రయాణంలో వాళ్ళు పరిచయం అవుతారు. ఆ కొంచెం పరిచయంలోనే వాళ్ళకి ఏదో చెప్పేస్తాం, వాళ్ళు వెళతారు, అక్కడ నేర్చుకుంటారు, మేలు పొందుతారు. అయ్యగారు మీరు చెప్పినట్టుగా పలానా చోటకి వెళ్ళాము, మాకు ఇలా జరిగిందని ఫోన్ చేసి చెబుతారు కొంతమంది అసలు చెప్పకపోవచ్చు. వాళ్ళు చేసినా చేయకపోయినా మనం అది పట్టించుకోము. ముందు వాళ్ళు వెళ్ళి మేలు పొందితే చాలు. ఉందా ఈ చురుకుదనం? మళ్ళా ఈ బాధ్యత ఉందా? ఈ విషయాన్ని నువ్వు భారం తీసుకుంటున్నావా? ఇది ఒక మంచి అలవాటు పిల్లరా. ఈ అలవాటు నువ్వు నేర్చుకుంటేనే నీ ఆత్మ వర్ధిల్లుతుంది. ఒకళ్ళతో నాకెందుకు అని నువ్వు పట్టించుకోకపోతే ఎలాగో?
ఒకప్పుడు నీవు దేవుని దగ్గరకు వచ్చి మేలు పొందటానికి కారణం నీ సహోదరుడు లేక నీకు తెలిసిన వాళ్ళు ఎవరో చెప్పబట్టేగా నువ్వు మేలు పొందింది. అలాగ మరి నువ్వు చెబుతున్నావా ఇతరులకి? అలాగ నువ్వు నాకు ఫలానప్పుడు ఇలాగ మేలు జరిగింది, ఇప్పుడు నీకు జరుగుతుంది అని చెబుతున్నావా? ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే దేవుడు, ఇక్కడ 19వ వచనం చూడండి. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. ఆ మాట చెప్పగానే వీళ్ళు ఏం చేశారు? వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వాళ్ళు వెంబడించిన తర్వాత శిష్యులైపోయారు. శిష్యులైన తర్వాత అపోస్తులు అయిపోయారు. అపోస్తులు అయిన తర్వాత గొప్ప సేవ చేశారు. ఇదంతా కూడా ఒక్క మాటతో జరిగింది. అందుకనే సాక్ష్యం చెప్పటం మనం నేర్చుకోవాలి. కాబట్టి నీకు తెలిసిన ఒక్క మాట చెప్పు, లేకపోతే నీ జీవితంలో జరిగిన 2 మాటలు చెప్పు, లేకపోతే నీకు ఏమీ చేత కాకపోతే నేను వెళ్ళే స్థలానికి రండి, మీకు మేలు జరుగుతుందని చెప్పు. నీవంటూ ఏదో ఒకటి దేవుని గురించి నువ్వు చెప్పాలి. అది ఒక మంచి అలవాటు నువ్వు చేసుకోవాలి. ఈ అలవాట్లను బట్టి దేవుడు నిన్ను వర్ధిల్లునట్లుగా చేస్తాడు. ఆమేన్. ఎన్ని అలవాట్లు చెప్పాం? ఇప్పుడు 4 చెప్పాం. ఎన్ని అలవాట్లు? 4. 1, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. 2, దేవుని వాక్యాన్ని బాగా చదవటం అలవాటు చేసుకోవాలి. 3వ అలవాటు ఏంటి? అందరితో సమాధానంగా ఉండి పరిశుద్ధంగా ఉండటం నేర్చుకోవాలి. 4వ అలవాటు ఏంటి? నీకు తెలిసింది ఇతరులతో చెప్పాలి. ఇలాగ నువ్వు నేర్చుకొని పాటిస్తూ ఉంటే మనం బాగుపడతాం, మనం వర్ధిల్లుతాం, మన తోటి వారికి కూడా మనం సహాయకులుగా ఉంటాం. మరి అలాగ మనం సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మనల్ని మనం తగ్గించుకొని ప్రభు సన్నిధి మనతో ఉండి మనల్ని బలపరచాలని. ఎవరు ప్రభా? మా ఆత్మలు వర్ధిల్లాలి ప్రభా, మా హృదయాలు వర్ధిల్లాలి. మేము దేవుని అలవాట్లు చేసుకొని, ఒక మంచి అలవాటును చేసుకొని దేవుని మీద మేము విశ్వాసం ఉంచాలి ప్రభా. అట్టి వారిగా మమ్మలను చేయండి అని నువ్వు ప్రభుని అడుగుతావా? పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కొరకు మేము మంచి అలవాట్లు చేసుకొని వాక్య సంబంధమైన వెలుగులో నడుచుకొని వారముగా చేయండి ప్రభా. తండ్రి, మీకు స్తోత్రాలు వందనాలు యేసయ్యా. ఈ ప్రియులను మీరు దర్శించండి. వీరు వింటున్న మాటలు వీరి ఆత్మలను బలపరిచే మాటలుగా మీరు చేయండి ప్రభా. మీ వాక్యపు వెలుగును గ్రహింపును ప్రతి ఒక్కరికి దయచేయండి. తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మీ కృపలో బలపరిచి మీ సన్నిధి ఒక్కొక్కరితో ఉంచి నడిపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.